దేవుణ్ణి ఆరాధన చేయడం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ ఆరాధన స్థాయి ఎలా ఉంది? దేవుని స్తుతించే స్థాయి ఎలా ఉంది? ప్రభువును గణపరిచే స్థాయి ఎలా ఉంది? ప్రభువును మనస్ఫూర్తిగా కీర్తించే స్థాయి ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తున్నన్నా తీసుకోండి, ప్రభువులో ఆనందించిన వారు, ప్రభువులో పరవశించిన వారు, ప్రభువుని కీర్తించిన వారందరూ కూడా వారికి ఉన్న వాటిని బట్టి ఎవరిని స్తుతించారు? దేవుని స్తుతించారు. చాలాసార్లు మన జీవితంలో కృంగుదల రావడానికి కారణం, చింతలు రావడానికి కారణం, అతి తీవ్రమైన యాంగ్జైటీ మనలో డెవలప్ అవ్వడానికి కారణం, ఉన్న వాటిని బట్టి మనం దేవుని స్తుతించడం మర్చిపోయి లేని వాటిని బట్టి ఏం చేస్తూ ఉంటామో విచారపడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. మనకు ఉన్నత లక్ష్యాలు వద్దు నేను అంటలేదు, గొప్ప వాటిని సాధించాలి, గొప్ప వాటిని కలిగి ఉండాలని ఆశించడం పొరపాటు లేదు. కానీ చాలామంది ఆ ప్రక్రియలో ఉన్న వాటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించలేకపోతున్నారు, స్తుతులు చెల్లించలేకపోతున్నారు.